ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడను అనుసరించే వారిని గాను నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదిను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు, నేను తప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుతాను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరంజీవి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం, నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కొందరు, మీ యవ్వనుల దర్శనమును చూతురు. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం, పరలోకమందున మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినది మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీరే మీ ఆత్మను ఆపై కుమరించి దేవుడు ఉన్నారు ప్రభావం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ వాక్యమైన దాన్ని గైకొన్న శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.